విరాట్ కోహ్లీ 2023లో అన్ని ఫార్మాట్లో రాణించాడు. టెస్టుల్లో వన్డే వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్ వరకు ఎన్నో రికార్డులు తిరగరాశాడు. ఇండియాలో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టి 765 పరుగులు చేసి వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు చేసిన వ్యక్తిగా నిలిచాడు. 2023 వరల్డ్ కప్ మొత్తంలో 3 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఎన్నో ఏళ్లగా గాడ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ మీద ఉన్న 49 సెంచరీలను బద్దలు కొట్టి 50 సెంచరీలు కొట్టిన తొలి బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. అది కూడా సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ పై తన 50వ సెంచరీ చేయడం అద్భుతం. గాడ్ సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డే వరల్డ్ కప్ లో 500 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడుగా కోహ్లీ నిలిచాడు. దేశం కోసం, క్రికెట్ అభిమానుల కోసం 500 మ్యాచ్లు ఆడిన భారత 4వ ప్లేయర్ గా నిలిచాడు. ప్యూబిటీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అందించే ప్యూబిటీ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును కోహ్లీ దక్కించుకున్నాడు. ఇన్ని రికార్డులను కోహ్లీ సాధించడం ఎలా అనిపిస్తోందో కమెంట్ చేయండి. కోహ్లీ అభిమానులకి ఈ వీడియో షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. క్రికెట్ సబ్జెక్ట్స్ ఇచ్చి పెడదాం, వెంటనే ఫాలో చేసుకోండి.